అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని తెలిపింది. ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని ప్రభాకర్ రావును ఆదేశించింది ధర్మాసనం. అయితే ఈ కేసులో ఆయనకి ఇచ్చిన మధ్యంతర రక్షణ మాత్రం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, అలాగే ఐక్లౌడ్ పాస్వర్డ్ను ఫోరెన్సిక్ నిపుణుల ముందు పాస్వర్డ్ను రీసెట్ చేయాలని చెప్పి ప్రభాకర్ రావును ఆదేశించింది. ఇంకేమి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు? దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా జరిగింది? మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, ఐక్లౌడ్ పాస్వర్డ్కి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే పాస్వర్డ్ ఎందుకు రీసెట్ చేయాలని ప్రభాకర్ రావును ఆదేశించింది, కారణాలు ఏంటి, ఇంకా ఏమేమి ఆదేశాలు జారీ చేసింది? ఎస్ చక్రి, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన మాజీ పోలీస్ అధికారి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన కనుసన్నల్లోనే జరిగింది. అంతేకాదు, ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి అంటే జడ్జీల నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకులు, దాంతోపాటు జర్నలిస్టులు, మిగతా బిజినెస్ మెన్స్, ఇలా ఎందరివో ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఇదంతా కూడా మావోయిస్టుల పేరుతో, నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే పేరుతో ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేశారు. కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు. వీళ్ళు వేరొక ఆలోచనతోనే ఇవన్నీ చేశారు. సో ఇప్పటి వరకు ప్రభాకర్ రావు అంటే ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఆయన విదేశాలకు పారిపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫైనల్గా రాష్ట్రానికి వచ్చినప్పటికి కూడా ఆయనను పలుసార్లు విచారణకు పిలిస్తే కూడా ఏనాడు సహకరించినటువంటి పరిస్థితి లేదు. సో ఆయనను ఖచ్చితంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన ద్వారా వినిపించారు. అంతేకాదు, ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభాకర్ రావు సొంతంగా వినియోగించినటువంటి డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్, దాంతోపాటు ట్యాబ్, మరోవైపు ఏదైతే ఐఫోన్లు, వీటికి సంబంధించి పూర్తిగా డాటాను డిలీట్ చేసి వాటిని ఫ్యాక్టరీ రీసెట్లో పెట్టి కొత్త ఫోన్లు లాగా ఇచ్చారు. సో దాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించినా కానీ, అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినా అందులో ఎటువంటి డాటా కూడా ఇప్పటి వరకు రీట్రైవ్ కాలేదు. సో ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారానే ఈ కేసులో కీలక ఆధారాలు లభిస్తాయి. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ సైతం ముందుకు సాగడం లేదు, పూర్తిగా ఊగిసలాడుతుంది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ ఇవ్వడం వల్ల మాత్రమే ఇదంతా జరుగుతుంది. సో ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణను తొలగించి అరెస్టు చేసేందుకు మాకు మార్గం సుగమం చేయాలనే విషయాన్ని తమ వాదనల ద్వారా వినిపించారు తుషార్ మెహతా. అయితే అదే సమయంలో జస్టిస్ సైతం క్లారిటీగా, అంటే ఏదైతే ఈ బెయిల్ ఇవ్వడానికి, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కారణం మీరు పూర్తిగా ఈ కేసులో సహకరిస్తామన్నారు. సో సహకరించినటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఆ సందర్భంగా ప్రభాకర్ రావు తరఫున దామా శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు దాదాపు 11 సార్లు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. 80 గంటల పాటు విచారించారు. 80 గంటల పాటు విచారించినటువంటి దానికి కూడా పూర్తిగా వీడియో రికార్డు కూడా చేశారు. తాను పూర్తిగా సహకరిస్తున్నాను, తనకు సంబంధించినటువంటి ఈ ఐఫోన్లలో డాటా ఇవన్నీ కూడా డిలీట్ చేశారంటున్నారు. కానీ ఏదైతే తమకున్నటువంటి ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం వాటిని ఉపయోగించడం వరకు మాత్రమే తమకు తెలుసు అధికారులుగా. సో ఆ డాటా డెలీషన్ అంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పూర్తిగా నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాదు, తనకు టెక్నికల్గా ఎటువంటి విషయాలు తెలియవు అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే తన వ్యక్తిగత ఫోన్లకు సంబంధించినటువంటి ఐక్లౌడ్కు సంబంధించినటువంటి పాస్వర్డ్ మినహా మిగతావన్నీ కూడా ఇచ్చాను, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలకు పూర్తిగా సహకరిస్తున్నానన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ ఐక్లౌడ్ పాస్వర్డ్ ఎందుకు ఇవ్వలేదన్నటువంటి విషయంలో ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి అందజేస్తానన్న విషయాన్ని చెప్పారు. సో సుదీర్ఘ వాదనల తర్వాత ఫైనల్గా ఏదైతే తుషార్ మెహతా వాదించినటువంటి అంశం ప్రకారం ఎవరైతే ఈ డాటాను డిలీట్ చేస్తారో, ఈ ఏదైతే కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరినప్పటికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణను పొడిగిస్తూ ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐక్లౌడ్ పాస్వర్డ్ ఉందో దాన్ని వెంటనే రీసెట్ చేసి
ఏదైతే ఫోరెన్సిక్ నిపుణుల ముందు రీసెట్ చేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఈ కేసు విచారణను నవంబర్ 18కి వాయిదా వేశారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్.